ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. యేసుక్రీస్తు శిష్యులముగా ఆయన మనస్సును మనము కలిగి ఉండవలసినటువంటి వారముగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనలేదు. కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువులో ఈ ఉన్నటువంటి స్వభావము ఏమిటి అనంటే తగ్గించుకున్నాడు, తను తాను రిక్తునుగా చేసుకున్నాడు. అంతేకాదు గాని శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై అన్నాడు. క్రైస్తవ జీవితములో మనము జయమును పొందాలన్నా, దేవుని కార్యాలను చూడాలన్నా, దేవుని అభిషేకమును మనము అనుభవించాలన్నా ఈ రెండు మనము తగ్గించుకొని రిక్తులుగా చేసుకొనడము, ఆయన మాటకు విధేయత చూపించటము అనేటటువంటివి ఎంతగానో అవసరం. యేసుక్రీస్తు ప్రభు అంతగా తను తాను రిక్తునుగా చేసుకున్నాడు. శిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపించినాడు. కాబట్టే పరలోకమందున్న వాటిలో కాని, భూమి మీద ఉన్న వాటిలో కాని, భూమి కింద ఉన్న వాటిలో కాని ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి నాలుక ఆయనను ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామమును చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు అంతగా హెచ్చించబడడానికి ముందు ఆయన రిక్తునుగా చేసుకున్నాడు. శిలువ మరణము పొందునంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఈ యొక్క స్వభావము మనము కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. నిశ్చయముగా దేవుడు మనకు జయమిస్తాడు. కొలత లేని అభిషేకము తగ్గించుకుని వారికి, విధేయత చూపు వారికి, రిక్తుని చేసుకుని వారికి, సంపూర్ణ సమర్పణ చేసుకున్నటువంటి వారికి అంతగా అభిషేకమును మనము అనుభవించేటటువంటి వారముగా ఉంటాము. కాబట్టి యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనస్సును మనము కూడా కలిగి ఉండవలసినటువంటి వారముగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకై వందనాలు. నాయనా, మాలో ఉన్నటువంటి లోబడని స్వభావమును, తగ్గించుకోలేని స్వభావములను మార్చి సులువుగా లోబడు తత్వమును, సులువుగా విధేయత చూపు తత్వమును, నా తగ్గించుకున్న స్వభావమును దయచేయండి. నీ మనస్సును నీ ఆత్మ ద్వారా మాకు దయచేసి నాయనా మమ్మల్ని బలపరచుమని యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.